త్రయంబకేశ్వరం త్రిమూర్తులు ఆదిపరాశక్తి స్వయంభూగా వెలిసిన జ్యోతిర్లింగ క్షేత్రం. పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఆలయం, అందుకే చాలా నల్లగా ఉంటుంది చూడటానికి. శివుడికి 3 కన్నులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా త్రిమూర్తులు ఒకే పానవట్టంపై కొలువై ఉన్న క్షేత్రమే త్రయంబకేశ్వరం. స్వామివారు మహామృత్యుంజయుడిగా మనకు దర్శనమిస్తారు. ఇతర ఆలయాల మాదిరిగా నందీశ్వరుడు గర్భగుడికి ఎదురుగా ఉండడు, విడిగా సపరేటుగా మందిరం ఉంటుంది. మొదటగా మనం నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకోవాలన్నది నియమం. ఇక్కడ నిరంతరం ఉబికి వచ్చే నీటిని పానవట్టం నుండి తోడటం మనం గమనించవచ్చు. ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడు నిర్మించిన ఆలయం. ఈ ఆలయం నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గౌతమ మహర్షి చేతిలో గోవు చనిపోవటం, ఆ గోహత్య పాతక నివారణార్థం గోదావరి జలాలను భూమి మీదకు తెచ్చే ప్రయత్నంలో గౌతమ మహర్షి తపోశక్తి వల్ల ఏర్పడిన క్షేత్రమే ఈ జ్యోతిర్లింగ క్షేత్రం. ప్రతిరోజు పడుకునే ముందు 11 సార్లు ఓం నమః శివాయ